హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనశంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ మీట్‌లో చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బయట చర్చనీయాంశంగా మారిపోవడం మనం చూస్తున్నాం. చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పెడుతున్నారు. ముఖ్యంగా దీనిపైన ఇప్పుడు చిన్మయి గారు స్పందించడం అంటే చిరంజీవి గారి వ్యాఖ్యల్ని ఆమె వ్యతిరేకించేశారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నేనే ఫేస్ చేశాను అని చెప్పేసి పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఆమె పెద్ద పోస్ట్ పెట్టడం ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. సో, చిరంజీవి గారికి కౌంటర్ ఇచ్చేశారు చిన్మయి గారు అంటూ కూడా పెడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? అటు చిరంజీవి గారి కామెంట్స్ గావచ్చు, లేకుంటే చిన్మయి గారి రియాక్షన్ గావచ్చు. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సోషల్ క్రిటిక్ నరోత్తమ్ గారున్నారు. త్రిపురనేని నరోత్తమ్ గారున్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటినుంచో కూడా చర్చ జరుగుతుంది దీనిపైన. సో, చాలా మంది బయటకొచ్చి మీ టూ అనే ఒక ఉద్యమం కూడా అప్పట్లో నడవడం చూసాం. 2018లో నడిచింది. అవును. మరి ఇప్పుడు చిరంజీవి గారు మీరు ధైర్యంగా ఉండండి. ఎటువంటి అభద్రతా భావాలు పెట్టుకోకండి. కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమి ఉండవు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది ఆ స్టేజ్ పైన. సో, ఇప్పుడు దానిపైన చర్చలు జరుగుతున్నాయి. చిన్మయి గారు స్పందించడం చూసాం. ఎలా చూడొచ్చంటారు సార్ ఈ అంశాన్ని? కాదసలా అత్త మీద కోపాన్ని దుత్త మీద చూపించినట్టుంది ఇది. చిరంజీవి గారు తప్పేమన్నారు? హ్మ్. చిరంజీవి గారు ఏం మాట్లాడలేదు కదా! ఆయన పెద్దరికంగా ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద పెద్దగా ఆయనొచ్చి మాట్లాడేటప్పుడు ఒక మంచి మాటే కదా చెప్పారు. హ్మ్. దాన్నెందుకు అట్లా తీసుకోరు? మంచి మాట ఏం చెప్పారు? కాస్టింగ్ కౌచ్ అసల సినిమా ఇండస్ట్రీలో లేదు. అక్కడ ఎక్కడా లేదు కాస్టింగ్ కౌచ్. మీరు అట్లా అని అనలేదు. మీరు ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనకి మీకు ప్రవర్తన దొరుకుతది. ఇట్స్ లైక్ ఎ మిర్రర్. ఓకే. అద్దం లాంటిది సినిమా ఇండస్ట్రీ అని చెప్పారు. దాంట్లో ఏం తప్పు ఉంది? తప్పు పట్టడానికి ఏముంది దాంట్లో? హ్మ్. ఇప్పుడు చిన్మయి గారు ఇష్యూ వచ్చేసింది. చిన్మయి గారేమో షీ మైట్ హావ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హర్ లైఫ్ అనేది ఇప్పుడు కాదు. ఏంటంటే 2018లోనే ఆవిడకి చాలా పెద్ద లిరిసిస్ట్ ఒకాయన. హ్మ్. వైరముత్తు గారని ఆయన చాలా ఫేమస్. అప్పుడు పెద్ద పెద్ద లిరిసిస్ట్ జాబితాలో వస్తారాయన. ఓకే. అక్కడ కన్నదాసన్ గారు, తర్వాత వాలి గారు, హ్మ్. దాని తర్వాత వైరముత్తు గారు ఆ లీగ్‌లో వస్తారు. రజనీకాంత్ గారికి వీళ్ళకందరికి పాటలు రాసిన పెద్ద లిరిసిస్ట్. ఆయన మీద 2018లో అలిగేషన్ వేసింది ఆవిడ. అలిగేషన్ వేసి లైంగికంగా వేధిస్తున్నారు, హెరాస్మెంట్ అంతా చాలా ఉంది అండ్ వాట్ ఎవర్ సమ్ కేసు అంతా రిజిస్టర్ చేసింది ఆవిడ. తర్వాత డబ్బింగ్ యూనియన్ ఏం చేసింది, ఆవిడని బహిష్కరించింది వెంటనే. అప్పుడు ప్రముఖ యాక్టర్ రాధారవి గారు అప్పుడు హెడ్. అప్పుడు ఏంటి ఆయన ఎంఆర్ రాధా గారు కొడుకు, ఎంఆర్ రాధా ఫేమస్ విలన్ రక్త కన్నీరు, ఆ ఎంఆర్ రాధా గారు ఆయన కొడుకు. ఆయనేమో డైరెక్ట్ గా బహిష్కరించేసి ఇంత కట్టాలి అంత కట్టాలి, వాస్తవాలు లేదు, అది సంథింగ్ హ్యాపెండ్ దేర్. ఆవిడేమో కేసు ప్రొసీడ్ అవుతుంది, ఇంకా కేసు నడుస్తానే ఉంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీ మీద ఇట్లా మొత్తం రుద్దకూడదు కదా. సినిమా ఇండస్ట్రీ బ్రాండింగ్, సినిమా ఇండస్ట్రీ అంటే టోటల్ ఇట్లా అన్ని అశ్లీల కార్యక్రమాలు జరిగే చోట ఇది. వేధింపులు, హెరాస్మెంట్ అన్నది ఎక్కడ పవర్ ఉందో, ఇదనే సినిమా ఇండస్ట్రీనే కదా, ఏ ఇండస్ట్రీ తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకోండి, పాలిటిక్స్ తీసుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ప్రపంచం మొత్తంలో ఎయిర్లైన్ ఇండస్ట్రీ తీసుకోండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ పవర్ ఉందో పవర్ విల్ ఆల్వేస్ ట్రై టు అబ్యూస్, ఎస్పెషల్లీ వల్నరబుల్ పీపుల్. వెన్ యూఆర్ వల్నరబుల్, మిమ్మల్ని అబ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పవర్. దాన్ని అడ్డుకునే విధానం ఇది కాదు. మీకు తిండి పెట్టే ప్లాట్ఫామ్. చిన్మయి గారికి అగేన్స్ట్ చెప్పట్లేదు, ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆవిడ చెప్పారు. చిరంజీవి గారు చెప్పిందే వేరు, దాన్ని తీసుకొచ్చి మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, అది తప్పు. చిరంజీవి గారు మంచి మాట చెప్పారు, మంచి మాటను మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈవిడ బతుకు మనుగడ ఎక్కడ? సినిమా ఇండస్ట్రీలో, ఒక అద్దాల ఇండస్ట్రీ. దాని మీద నువ్వే రాళ్ళేసుకుంటే ఎట్లా అమ్మా? నువ్వే రాళ్ళేసుకుంటే అక్కడే జీవించాలి, అక్కడే బతకాలి, అక్కడే ప్రయాణించాలి. నువ్వు సినిమా ఇండస్ట్రీ మొత్తం జరుగుతుంది అనే విధంగా కమిట్మెంట్ ఇస్తే గానీ అన్న కమెంట్స్ ఆర్ రాంగ్.
యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ మీకు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు అగ్రీ అయ్యారంటే ఒక సాటి అంటే ఒక సాటి ఇండస్ట్రీ పర్సన్ అండ్ ఒక ఉమెన్ కాబట్టి డెఫినెట్గా మీ సానుభూతి ఎక్కువ ఉంటుంది మీ తరపున మీకు న్యాయం జరిగేలాగా మీ 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 వైపు నిజాలు ఉంటే న్యాయం ఉంటే అందరూ ఈ ప్రముఖులందరూ హెల్ప్ చేస్తారు మీకు ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవుతాయి. కానీ మీరు ఇట్లా సినిమా ఇండస్ట్రీని బ్రాండింగ్ చేయొద్దు. ఇది కళామ్మ తల్లి, సకల 24 క్రాఫ్ట్స్, సకల కళలు ప్రవహించే ఒక మహాప్రవాహం ఇది. ఎన్నో కళాత్మకులు పుట్టారు ఇక్కడ, ఎంతో మంది. ఇక్కడ ఒక సినిమా హీరోయిన్స్ ఒకటే కాదు, ఇండస్ట్రీలో ఎంతో మంది. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, ఒక మీడియా ఇండస్ట్రీ చూసారంటే కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇప్పుడు అంటే టీవీ మీడియా కూడా దీని కింద వస్తుంది కదా, టీవీ ఛానల్. యాంకర్స్ కానీ చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, కాస్ట్యూమ్ డిజైనర్స్ అవుతున్నారు, కెమెరామెన్ అవుతున్నారు, డైరెక్టర్స్. నందిని రెడ్డి మంచి డైరెక్టర్. ఇప్పుడు లేడీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అట్లా అదొకటే కాదు, లక్షలాది కార్మికులు ఉన్నారు, లక్షలాది కార్మికులు ఉన్నారు మా ఇండస్ట్రీలో. కృష్ణానగర్ లో ఇప్పుడు కూడా వెళ్ళి చూసారంటే 2 పూట్ల అన్నం తినటం కూడా గొప్ప. అటువంటి పరిస్థితుల్లో కూడా జూనియర్ ఆర్టిస్ట్ చాలా మంది అట్లా ఉన్నారు. బయట కూడా చెప్పుకోరు, కానీ గౌరవంగా బతుకుతారు. అది వాళ్ళ జీవితం. ఆ జీవితానికి భంగం కల్పించేలాగా మీ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీకి అని రుద్దద్దు. ఓకే, అంటే ఇండస్ట్రీలో లేదు అని లేదు అనట్లేదు. ఈ ఇండస్ట్రీలో లేదు అని ఎవరు అన్నారు? ఏ ఇండస్ట్రీలో లేదు అని ఎవరు అన్నారు? పాలిటిక్స్ లో లేదా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. పాలిటిక్స్ లో లేదా, ఎక్కడ లేదు చెప్పండి అని. వేర్ దెర్ ఇస్ వల్నరబిలిటీ అండ్ వేర్ దెర్ ఇస్ పవర్, అబ్యూస్ హ్యాపెన్స్. ఆ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది అని ఒక పెద్ద ఒక ఇది తీసుకొచ్చేసి పెట్టద్దు. డోంట్ టెయింట్ ద సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇన్ దట్ యాంగిల్. జరుగుతాయి అక్కడ. ఎవడు తప్పు చేశాడు, ఒక స్ట్రే ఇన్సిడెంట్ వెధవలు చేస్తారు, అర్థమైంది? ఆ వెధవలు చేసిన దాన్ని తీసుకొచ్చి ఫారమ్స్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు రీసెంట్ గా సమంత గారు వెరీ గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. WCC ఉంది, WCC లాంటి ఫారం లో వాయిస్ అవుట్ చేయాలి. అటువంటి ఫారం తెలుగు ఫారం కూడా ఉంది. వాయిస్ ఇట్ అవుట్ దేర్. వాట్ మేక్స్ యూ వెయిట్? వాయిస్ ఇట్ అవుట్ దేర్. ఇప్పుడు కేరళలో రీసెంట్ 2017-18 ఇప్పుడు ఐ థింక్ రీసెంట్ గా రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఇప్పుడు రీసెంట్ మళ్ళీ వచ్చింది కదా జస్టిస్ హేమ రిపోర్ట్. జస్టిస్ హేమ రిపోర్ట్ ఏంటి? అప్పుడు ఒక హీరోయిన్ ని అక్కడ మలయాళం ఇండస్ట్రీలో అబ్డక్ట్ చేస్తే, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చాలా జరిగినాయి. అది ఎందుకు పేర్లు కూడా ఎందుకు, హ్యాపెన్ దట్ వే. దాని తర్వాత కమిషన్ ఎంక్వైరీలో ఒక 300 మంది శాంపుల్ తీసుకుని లేడీస్ ఇండస్ట్రీలో పనిచేసే అందరి దగ్గర రిపోర్ట్ తీసుకున్న తర్వాత దేర్ ఇస్ మాఫియా దట్స్ వర్కింగ్. ఒక మాఫియా పనిచేస్తుంది, ఆ మాఫియా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, దాన్ని అరికట్టాలి, దానికి ఇచ్చేయాలి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అది మలయాళం ఇండస్ట్రీ వరకు. దట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్, మేబీ ఆ టైం పీరియడ్. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ వచ్చినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ కన్సర్న్స్ లైక్ దట్, ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్సెస్, ఇఫ్ యూ హ్యావ్ రిపోర్ట్స్ లైక్ దట్, దేర్ ఆర్ ఫారమ్స్. గో టు ద ఉమెన్స్ కమిషన్, WCCలో వాయిస్ అవుట్ చేయండి, లేదా ఒక PIL కోర్టులో ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఒక జస్టిస్ హేమ కమిషన్ లాగా ఇక్కడ కమిషన్ పెట్టుకోండి. మన దగ్గర కూడా కమిషన్ ఉన్నట్టుంది కదా సార్. ఇంత కాంప్రహెన్సివ్ గా లేదు. జస్టిస్ హేమ కమిషన్ అంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, చాలా భయంకరమైన ఇన్సిడెంట్ నిజం జరిగింది కాబట్టి అది ఇమీడియట్ గా కోర్టు పరిగణలో తీసుకుని అది స్టేట్ వైడ్ ఇష్యూ అయిపోయింది. అది తీసుకుని చేశారు. ఇప్పుడు ఇక్కడేంటి, ఇక్కడ సిచ్యువేషన్ అట్లా కాదు కదా. సిచ్యువేషన్ స్ట్రే ఇన్సిడెంట్, సమ్ పీపుల్ ఆర్ రిపోర్టింగ్. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? కాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు మీకు ఆపర్చునిటీ నేను ఇవ్వాలి అంటే నాకు ఇది ఇవ్వాలి, నాకు నువ్వు కాంప్రమైజ్ గా వాట్ ఎవర్ దరిద్రం అది, నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, నాకు మా అండర్స్టాండింగ్ లో కమిట్మెంట్. అదే దట్స్ వాట్ షీ మీన్స్. ఐ థింక్ షీ మీన్స్ బై కమిట్మెంట్ ఇవ్వాలి, అప్పుడే నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను. ఆయన బ్లాక్ మెయిల్ నే కాస్టింగ్ కౌచ్ అంటారు. పరస్పరంగా లోపల ఈ ఇండస్ట్రీనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా ఎక్కడ ఆడ మొగ వాళ్ళు కాంప్రమైజ్ లో వాళ్ళు ఏదో వాళ్ళ చట్టపరంగా if they are going together, if they are they have spent time together, that is not casting couch.
6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత బయటకు వచ్చి వాళ్ళు గొడవ పడిన తర్వాత బయటకు వచ్చి నన్ను ఇచ్చేసాడు, అట్లా చేసాడు అని చెప్పడం, దట్ ఈస్ నాట్ కాస్టింగ్ కౌచ్. అది కాస్టింగ్ కౌచ్ అంటే, కాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు హెరాస్మెంట్ అయిందా సరే, ముందు ఎర్లియర్ డేస్ మీకు అంత ఇది లేదు అనుకుందాం, అన్ని ఎక్స్పోజర్స్ లేదు, ఇప్పుడు అంతా ఓపెన్ కదా, మీరు ఫోన్ కొడితే వచ్చేస్తారు. అండ్ బిఎన్ఎస్ చట్టాలన్నీ ఉమెన్ సెంట్రిక్ గా ఉన్నాయి కదా, ఉమెన్ సెంట్రిక్ గా ఉంది. ఇట్లా జరుగుతుందని మీరు చెప్పారంటే వేసుకొచ్చేస్తారు, కేసు వెంటనే రిజిస్టర్ చేస్తారు. అంత ఈజీ కాదు. వెన్ యూ హ్యావ్ సమ్ వెపన్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇటువంటి బురద జల్లాల్సిన అవసరం? బురద జల్ మీ ఇంటెన్షన్, ఐ మీన్ చిన్మయ్య గారు లాంటి వాళ్ళ ఇంటెన్షన్ కూడా అది బహుశా అది అయి ఉండకపోవచ్చు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే, ఆ ఇండస్ట్రీ మీద ఆ బ్రాండింగ్ అన్నది, బికాస్ సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ సెన్సిటివ్. ఏదైనా జనాల మీద ప్రభావితం ఎక్కువ, మంచి అయినా చెడు అయినా 10 రెట్లు ప్రభావితం ఎక్కువ. అందుకని ఫస్ట్ టార్గెట్ అదే అవుతుంది. అందుకనే ఎస్పెషల్లీ బయట వాళ్ళు ఏదైనా చేస్తే పర్వాలా, మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మన ఇండస్ట్రీ మీద మనం ఆ టెయింటెడ్ వర్డ్స్ అనేది కొంచెం మానుకోవాలి, కొంచెం మనం మెజర్డ్ గా మాట్లాడాలి. మాట్లాడితే ఇట్ ఈస్ బెటర్ ఫర్ ఎవ్రీబడి. సరే, ఇప్పుడు ఇంకొంతమంది కూడా మాట్లాడుతున్నారు. సో అంటే పేర్లు అనవసరం కానీ అమ్మాయిలు కూడా అవకాశాల కోసం కాంప్రమైజ్ అయిపోతున్నారు అని చెప్పేసి, ఆ రకమైన పరిస్థితి కూడా ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. దాన్ని మీరు, అమ్మాయిలు కాంప్రమైజ్ అయిపోతున్నారంటే దట్ ఈస్ నాట్ కాస్టింగ్ కౌచ్. అట్లయితే దాని కాస్టింగ్ కౌచ్ కాదు, వాళ్ళ అండర్స్టాండింగ్ అది. ఎవరు వెళ్ళమన్నారు అండర్స్టాండింగ్? నోబడీ సెడ్ యు హావ్ టు గో త్రూ అండర్స్టాండింగ్. ఎవరన్నా పిలిచారా? పుట్టినప్పుడు మీకు రాశారా మీరు యాక్ట్రెస్ అవ్వాలి, మీరు అది అవ్వాలి, ఇది అవ్వాలి రాశారు? కాకపోతే ఇంకో ఫీల్డ్ ఏదో చూసుకోండి, వెళ్ళండి. ఇఫ్ యూ థింక్ లైక్ దట్, ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ టాలెంట్, ఎస్పెషల్లీ టుడే ద ఇండస్ట్రీ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఇప్పుడు ఓటీటీ ఉంది, అదొకటే కాదు. ఇప్పుడు చిన్మయ్య గారు విషయంలో చూడొచ్చు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆవిడ స్టే తెచ్చుకుంది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆవిడ నాపారు అనుకోండి, షీ హాజ్ గ్లోబల్ ఫారమ్స్ నా, పాటలు ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు. మొత్తం సోషల్ మీడియా అన్నది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. టాలెంట్ ఉన్నవాడిని ఎవడు ఆపలేడు ఇండస్ట్రీలో. దీన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం, కాంప్రమైజ్ అవుతున్నా అంటే వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ లోపాయికారం. ఇది కాస్టింగ్ కౌచ్ అన్నది ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. కాస్టింగ్ కౌచ్ అన్నది ఒక ప్రెషర్ సిచ్యువేషన్ లో పెట్టేసి, వీళ్ళని ట్రాప్ చేసి, వీళ్ళని లొంగ తీసుకుని, దాన్ని బ్లాక్మెయిల్ చేసి, అప్పుడే ఆపర్చునిటీ అని వాళ్ళని కంట్రోల్ చేసేదాన్ని కాస్టింగ్ కౌచ్ అంటారు. అది వెరీ రేర్. ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, ప్రతి ఫీల్డ్ లోనూ జరుగుతుంది, రేర్, అక్కడక్కడ జరుగుతాయి. వాళ్ళు ఎవరు ఇట్లాంటి జస్టిస్ హేమా కమిటీ లాగా ఒక కమిటీ వేసుకుని అందరిని లాగండి బయటికి, తప్పేం లేదు. తప్పు చేసిన వాడు బయట రావాలి, అంతే కదా. అవును సార్. చిరంజీవి అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సార్, చిరంజీవి గారు ఇప్పుడు అప్కమింగ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు ఒక సలహా, సజెషన్ లాంటిది ఇవ్వడం జరిగింది ఆ స్టేజ్ పైన. ఇదే విధంగా కాస్టింగ్ కౌచ్ లేదు అనే బదులు కాస్టింగ్ కౌచ్ గురి చేయొద్దు, వీళ్ళకు కూడా ఒక సలహా ఇచ్చుంటే, వీళ్ళకు కూడా ఒక వార్నింగ్ కాల్ లాంటిది ఇచ్చుంటే బాగుండేది అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇచ్చింది వార్నింగ్ కాలే, అట్లా తీసుకోవాలి. ఆయన ఏమన్నాడు? చాలా మంచి మాట చెప్పినప్పుడు మంచి తీసుకోండి, ఆయన మంచే కదా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఎగ్జాక్ట్గా ఏమన్నాడు ఆయన? మీరు మీ ప్రవర్తన బట్టి ఉంటది, ఇండస్ట్రీస్ లైక్ ఎ మిర్రర్. మీరు స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వడు. వెన్ యు ఆర్ స్ట్రిక్ట్, నోబడీ విల్ అప్రోచ్ యూ. అమ్మో, సైలెంట్ అవుతారు. మీకు టాలెంట్ ఉంటే యూ విల్ గో అహెడ్, మిమ్మల్ని ఆపేది ఎవరు? అది దట్స్ వాట్ హీ మెంట్. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు చిన్మయ్య గారు అంటే మేబీ ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అండ్ డెఫినెట్లీ షీ హాజ్ రైట్ టు ఎక్స్ప్రెస్. బట్ ఐ వుడ్ సే స్వీపింగ్ గా సినిమా ఇండస్ట్రీ అని అనకుండా, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి షీ షుడ్ ఫైట్. ఆవిడ సైడ్ నిజం ఉందంటే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సపోర్ట్ హర్. ఆవిడ సైడ్ నిజం ఉందంటే కోర్ట్ ఇస్ దేర్ టు డిసైడ్. అది సార్, ఇంకో ట్వీట్ కూడా అంటే దాంట్లోనే చేయడం జరిగింది. సో అప్పట్లో మహిళలకు గౌరవం ఉండేది, అంటే చిరంజీవి గారి ఆ జనరేషన్ టైంలో. ఇప్పుడు మారిపోయింది పరిస్థితులు, మీరు అప్పటిది మాట్లాడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఏమైనా మార్పులు వచ్చాయా సార్?
ఏం మార్పులొచ్చాయి? ఏం మార్పులొచ్చాయి? అప్పుడు స్త్రీని అప్పుడు ఎంత గౌరవం ఉంది, ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు ఇంకా పెరిగింది. ఓకే. అప్పుడు అంత ఓపెన్‌గా వచ్చేవారు గాదు. హ్మ్. హీరోయిన్ అంటేనే చాలా పెద్ద విషయం. హ్మ్. ఇళ్లల్లో గొడవలు పడి వచ్చేవారు. సగం మంది లైఫ్ స్టోరీస్ తీసుకున్నారంటే అలానే ఉంటది. ఇంటి నుంచి వచ్చేసి హీరోయిన్ అయ్యి, తర్వాత పెద్ద నేమ్ అయిన తర్వాత చాలా మంది స్టోరీస్ తీసుకున్నా అలానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు అలా కాదు కదా! కాస్ట్యూమ్ డిజైనర్స్, కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్, సింగర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, హ్మ్. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టింగ్ ఒకటే కాదు అన్ని రంగాలు, సింగర్స్, అన్ని రంగాల్లోకి వచ్చేసారు ఓపెన్ గా. అంటే హ్మ్. గౌరవం పెరిగిందా తగ్గిందంటారా? ఇది ఏం మాట్లాడుతున్నారు? గౌరవం ఇంకా పెరిగింది. అవును. ద నంబర్స్ హావ్ ఇంక్రీస్డ్. ఉమెన్ ఎంపవర్‌మెంట్ కూడా పెరిగింది. బాగా హ్మ్. పెరిగింది. నౌ పీపుల్ ఆర్ ఓపెన్. అవును. ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్, హ్మ్. డైరెక్టర్ అంటే ఏంటి? ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అవును. కదా! మొత్తాన్ని కమాండ్ చేస్తాడు డైరెక్టర్ అంటే. ఒక షూటింగ్ జరిగేటప్పుడు. ఆ! ఒక లేడీ డైరెక్టర్ కింద ఒక అగ్రనటులు కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'నాని' గారు కూడా, 'నాని' గారు లాంటి అగ్రనటుడు కూడా హి వాస్ యాక్టింగ్. అవును. దట్ అక్సెప్టెన్స్ ఇస్ దేర్. ఓకే. ఇప్పుడు 'నందిని రెడ్డి' గారు సినిమాలో యాక్ట్ చేసాడు కదా! హ్మ్. దట్ అక్సెప్టెన్స్. డైరెక్టర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ హూఎవర్ ఇట్ ఈస్, ప్రొడ్యూసర్, ఆ భేదాలు పోయినాయి. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా. ఇప్పుడు ఇంతకుముందు అంటే గ్లామర్ డాల్, హీరోయిన్ అంటే చాలా ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్స్ ఆర్ స్లోలీ చేంజింగ్. హీరోయిన్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ తమిళనాడులో ఇప్పుడు నయనతార గారి సినిమాలు, ఇక్కడ ఇక్కడ కూడా ఐ థింక్ సమంత గారు లాంటి వాళ్ళు, ఐ థింక్ దే షుడ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ డూ సచ్ రోల్స్. ఓకే. మంచి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. హ్మ్. సో, సాయి పల్లవి, సాయి పల్లవి ఏదైనా ఉందా? సాయి పల్లవి ఏదైనా, షీ స్ట్రిక్ట్, అవును సార్. షీ సక్సెస్ఫుల్. హ్మ్. Example, I'm telling you, there are examples. Why don't you take those examples? If you had a bad experience, హ్మ్. fight for it. Don't taint or brand the entire industry. రైట్. Yeah. థాంక్ యూ సో మచ్ సార్.